టు ఎస్4 మీడియా. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత తెలుగు బిగ్ బాస్ కి బెస్ట్ హోస్ట్ ఎవరు అనే ప్రశ్న అడిగితే అత్యధిక శాతం మంది నేచురల్ స్టార్ నాని పేరే చెప్తారు. బిగ్ బాస్ సీజన్ 2 కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాని హోస్టింగ్ అదరగొట్టేశాడు. ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన అన్ని సీజన్స్ కంటే రెండవ సీజన్లోనే కంటెస్టెంట్స్ చాలా టఫ్, ఎన్నో కాంట్రవర్సీలు వచ్చాయి. వాటిని హ్యాండిల్ చేయడంలో నాని సూపర్ సక్సెస్ అయ్యాడు. అదే సమయంలో ఆడియన్స్ నుంచి బోల్డ్ అంత నెగిటివిటీని కూడా ఎదుర్కొన్నాడు. దీంతో ఇక బిగ్ బాస్ జోలికి వెళ్ళను అంటూ రెండవ సీజన్ చివరి ఎపిసోడ్లో అధికారికంగా ప్రకటించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ అన్నిటికీ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ వచ్చాడు. నాగార్జున కూడా బాగానే హోస్టింగ్ చేస్తూ వచ్చాడు. కానీ సీజన్ 8లో ఆయన హోస్టింగ్ మాత్రం డిజాస్టర్ అనే చెప్పాలి. సీజన్ 8లో వచ్చినన్ని కాంట్రవర్సీలు ఏ సీజన్ లో కూడా రాలేదు. హోస్టింగ్ సరిగ్గా చేసి ఉండుంటే గత సీజన్ సెన్సేషనల్ హిట్ అయి ఉండేది. కేవలం నాగార్జున కారణంగానే ఈ సీజన్ యావరేజ్ అయిందని, నాని హోస్ట్గా వ్యవహరించి ఉండుంటే ఖచ్చితంగా పెద్ద హిట్ అయి ఉండేదని నెటిజన్స్ సోషల్ మీడియాలో అప్పట్లో పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు. దీంతో రీసెంట్గా హిట్ 3 ప్రమోషన్స్లో భాగంగా బిగ్ బాస్ 9కి హోస్ట్గా వ్యవహరించబోతున్నారా అని యాంకర్ ప్రశ్న అడిగినప్పుడు నాని ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. దీంతో మళ్ళీ నాని బిగ్ బాస్కి హోస్ట్గా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ వస్తున్న వార్తలపై ఒక క్లారిటీ వచ్చేసింది. ఆయన మాట్లాడుతూ, నా జీవితంలో బిగ్ బాస్ అనే చాప్టర్ శాశ్వతంగా క్లోజ్ అయింది. ఈ విషయాన్ని నేను గ్రాండ్ ఫినాలే ముగిసిన వెంటనే అధికారికంగా చెప్పాను. బిగ్ బాస్ కేవలం ఒక గేమ్ షో అనుకుని వెళ్ళాను, కానీ ఆ గేమ్ షోలో ఇన్ని ఎమోషన్స్ ఉంటాయా అని వెళ్ళినప్పుడే తెలిసింది. బయట ప్రపంచం మీద కూడా నాకు కొంత అవగాహన ఉండేది కాదు. కానీ బిగ్ బాస్ చూసిన తర్వాత బయట ప్రపంచం ఇలా ఉంటుందా అని నా కళ్ళకు కట్టినట్లు చూపించింది ఈ రియాలిటీ షో. ఈ షో ద్వారా ఎదురైన పరిస్థితులు నన్ను మరింత టఫ్గా మార్చాయి. చాలా మంది కంటెస్టెంట్స్ పై షో ప్రారంభమయ్యే ముందు అభిప్రాయాలు షో పూర్తయిపోయిన తర్వాత మారిపోయాయి అంటూ చెప్పుకొచ్చాడు నాని.